SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అభిమానంతో వెళ్ళాం, అవమానంతో వచ్చాం. పవన్ తీరు నచ్చక ఆళ్లనాని సమక్షంలో భారీగా వైకాపాలో చేరిన జన సైనికులు. అరాచక పాలన అంతానికి సమయం ఆసన్నమైంది. చంద్రబాబుతోనే ప్రజారంజక పాలన. ప్రచార కార్యక్రమంలో బడేటి వెల్లడి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎలిజా ప్రకటన. మొబైల్ షాప్స్ ఓనర్ల సమస్య పరిష్కరిస్తా, అన్ని విధాలా అండగా ఉంటా. సమస్యలపై మర్యాదపూర్వకంగా కలిసిన సభ్యులకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని హామీ. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట చర్యలు. భీమడోలు మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గజావలి. బోర్డర్ చెక్పోస్టుల వద్ద క్షుణ్ణంగా వాహన తనిఖీలు. తనిఖీ కేంద్రాన్ని పరిశీలించిన SEB ASP ఎన్ సూర్యచంద్రరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు నగరంలో మొబైల్ షాప్ ఓనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయటమే కాకుండా వారికి అన్ని విధాలా అండగా ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని హామీ ఇచ్చారు. గురువారం శ్రీరాంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్లనానిని ది ఏలూరు మొబైల్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆళ్లనాని ఆప్యాయంగా పలకరిస్తూ పేరు పేరున పరిచయం చేసుకుంటూ వారి సమస్యలను క్షుణ్ణంగా ఆలకించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆళ్లనానిని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఇటువంటి తరుణంలో ఆయనకి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఈ సందర్భంగా ఆళ్లనాని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నూజహాన్ పెదబాబు, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపయ్య సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, మున్నెల జాన్ గురునాథ్, వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు నున్నా స్వాతి కిషోర్, నాయకులు కనమర్లపూడి జనార్దన్ రావు, కిలాడి దుర్గారావు, బండారు కిరణ్ కుమార్, YNV శివరావు, ఎల్లపు మోజేష్ మరియు కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ముందుగా అటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఇప్పుడు మా సోదరుడు చెప్పినటువంటి ఈ విషయం మీద నేను ఇంకా పూర్తిగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకున్నటువంటి 4 రోజుల సమయంలో నాకు అవకాశం లేదు. ఖచ్చితంగా కాబట్టి దీని మీద మీకు ఏదైనా అన్యాయం జరుగుతూ ఉన్నట్లుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దాన్ని సమర్థించే పరిస్థితుల్లో ఏ విధంగా అయినా అంటే ఇది ఒక సామరస్యంగా మనం పరిష్కారం చేయవలసినటువంటి అంశం. అధికారంతోనో ఇంకోటి మనం చేసేటువంటి అంశం కాదు. అటువంటి ప్రభుత్వం వైపు నుంచో అధికారికంగా అయితే నేను మీకు ఇప్పుడే నేను చెప్పేటువంటి పరిస్థితి అలా కాదు. కాబట్టి దాన్ని సామరస్యంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నా మద్దతు మీకు ఉంటుంది. వాళ్ళతో కూడా గెలిపి నన్ను కలవడం భగవంతుడి దయ వల్ల మీ అందరి సహకారంతో మన ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వైపు నుండి నా వైపు నుండి కూడా మీకు సంబంధించిన ఇది ఒక్కటే కాదు, మిగిలినటువంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు అన్నీ ఒకసారి మాట్లాడుకోండి. తప్పకుండా ఇప్పుడు వ్యాపారం అన్నాక ఒక సమస్యతో ఆ సమస్య పూర్తిగా ఇంకా ఏ సమస్య రాదనేది ఉంటుంది. నుంచి వ్యాపారంలో ఏదో ఒక సమస్యను మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఈ ఒక్కటే కాదు, ఇంత ఎన్నికల సమయంలో వీరందరూ మీ సమస్య చెప్పడంతో పాటు మీ మద్దతును కూడా ఏ విధంగా మీరు ప్రేమ, ఎందుకంటే ఈరోజు ఈ సమయంలో మీ షాపులన్నీ కూడా చాలా అభివృద్ధి ఉంటాయి. షాపులన్నీ వ్యాపారాలు కూడా వదులుకొని ఇంతమంది మీరు వచ్చారు అంటే మీ అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలుగుతాను. తప్పకుండా నేను గుర్తుపెట్టుకుంటాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరందరూ నా దగ్గరకు ఒకసారి వస్తే ఆ సమస్య మీద అదే కాదు వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా మీరు ఈరోజు ఇచ్చినటువంటి మద్దతును నేను గుర్తుపెట్టుకోను. రానున్నటువంటి రోజుల్లో ఎప్పుడు ఎటువంటి సమస్య వ్యక్తిగతంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ సమస్య వచ్చినా తప్పకుండా నా సపోర్ట్ మీ అందరికీ ఉంటుందని తెలియజేస్తూ మీకు లేని తర్వాత మిమ్మల్ని శ్రీనివాస్ గారికి మర్యాదపూర్వకంగా మా మొబైల్ షాప్ ఏలూరు మొబైల్ షాప్ అసోసియేషన్ తరఫున కలవడం జరిగింది. మేమందరం హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ప్రసన్న సమస్య మనకు బాగా ఇబ్బందిగా ఉంది. అది నాని గారికి చెప్పుకోవాల్సిందిగా మా తరఫున వచ్చాము. రాష్ట్ర రక్షణ, జన చైతన్యం, స్వేచ్ఛాయుత వాతావరణంతోనే సాధ్యమని, అది కూటమి సమిష్టి విజయంతోనే సాకారమవుతుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపు మార్గాలను సుగమం చేసుకుంటూ తనను నమ్మిన వారికి కూడా అదే రకమైన భరోసా వచ్చేందుకు కృషి చేస్తూ తానేంటో నిరూపించుకునే దిశగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి. ఇప్పటికే నియోజకవర్గాన్ని పలు దఫాలుగా చుట్టేసిన ఆయన ప్రజా సంకల్ప యాత్ర పేరుతో మరో కార్యక్రమాన్ని చేపట్టారు. పాదయాత్రగా నగరంలోని వీధి వీధిని చుట్టేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలుస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాల లబ్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. గురువారం ఏలూరు విద్యానగర్లోని 10వ రోడ్లో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో టీడీపీ, జనసేన నాయకులతో కలిసి బడేటి చంటి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని కలుసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలయ్యే పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును బాధ్యతగా స్వీకరించే కూటమిని గెలిపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ కూటమిని గెలిపించుకునే బాధ్యతను తీసుకోవాలని బడేటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి గోడవల్లి వాసు, జనసేన ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు ఆధ్వర్యంలో 23వ డివిజన్ ఇన్ఛార్జి రెడ్డి రామకృష్ణ, 24వ డివిజన్ ఇన్ఛార్జి కడియాల విజయలక్ష్మి, మాణిక్యాలరావు, సోమిశెట్టి రాము, రెడ్డి రాంబాబు, కమిడి రమేష్, షేక్ సులేమాన్, చిట్టిబొమ్మ ఫణి, వేమూరి శ్రీధర్, బయ్యవరపు కుటుంబరావు, జంపా నాగేశ్వరరావు, మందపల్లి ప్యాలెస్, వివిధ డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఖచ్చితంగా రాష్ట్ర రక్షణ పిల్లల భవిష్యత్తు కోసం మీ అందరూ సహకారం వ్యక్తిగతంగా వచ్చి తెలిసేది బాధ్యత అందరూ సహకరించండి. నాన్నగారితో బాగా ఫ్రెండ్లీ బాధ్యతతో మీరు ఓటింగ్లో పాల్గొనాలి, నలుగురికి చెప్పాలి. అందరికీ కూడా ఎవరిని వదలతా, ఏ గుమ్మం వదలలా. ఎందుకంటే రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అందరూ కూడా వాల్సింగ్ కావాలంటే మరి మీరందరూ లో భాగంగా విద్యానగర్ 10వ రోజు తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి తిరగాలనే ఉద్దేశంతో ప్రతి ఇల్లు కూడా మరి జల్లెడు పట్టినట్టుగా తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా కలవడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజా రక్షణే ముఖ్యం, ప్రజలందరూ బాగుండాలంటే, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిపించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికి అదే వివరించుకున్నారు. బాధ్యతాయుతంగా మేము కానీ జన సైనికులు కానీ ఇవాళ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి అత్యంత ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సైనికుల్లాగా పనిచేస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలందరినీ కూడా చైతన్యం చూపిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు. ఎందుకంటే గంజాయి, మాదక ద్రవ్యాలు ఏ విధంగా పెరుగుతున్నాయి, యువత ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా సమాజం, మంచి సమాజం బాగుండాలి అని అంటే అందరూ కూడా తెలుగుదేశం, జనసేనని గెలిపించవలసిన బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి వేదిక ద్వారా కూడా రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ఉమ్మడికి అభ్యర్థులకు వేయండి. ఏదైతే ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం రావాలి సమాజంలో అనుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీని గెలిపించిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తామంతా సమిష్టిగా కృషి చేస్తామని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఎలీజాకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. చింతలపూడి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో, జంగారెడ్డిగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీని వీడి వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్తో పాటు పార్టీ ముఖ్య నాయకులకు అందజేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, సత్యేంద్ర, మద్దాల ప్రసాద్, బొడ్డు వాసు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. చాలాసార్లు మీడియా మిత్రులు నన్ను అడగటం జరిగింది, మీరు ఏం చేయబోతున్నారు అని. నేనైతే ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు. నేను ఫలానా పార్టీలో జాయిన్ అవుతానని నేను చెప్పలేదు. ఇంతవరకు ఎక్కడా కూడా నేను అనౌన్స్మెంట్ చేయలేదు. డైరెక్ట్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీలో జాయిన్ అయ్యి నేను ఈరోజు అంటే మొన్న ఆదివారం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నిన్న మొన్న అక్కడ నాకు కొన్ని పనులు ఉండటం వల్ల రాలేకపోయాను. ఈరోజు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మీ అందరి ముందుకు వచ్చాను నేను. అది చాలా సంతోషం. విభజన హామీలు ఏ విధంగా అమలయ్యాయి, విభజన హామీలు ఏ రకంగా గాలిలో కలిసిపోయాయి, మరి ఎవరు విభజన హామీలని నెరవేర్చడం కోసం ఏ రకంగా కృషి చేశారనేది ప్రజలందరూ కూడా చూస్తాము. మరి 10 సంవత్సరాల కాలంలో మన దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నది. ప్రధానంగా విభజన హామీల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విభజన హామీల విషయంలో ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరమైతే ఉంది. కానీ ఈ రకంగా ముందుకు జరగలేదు కాబట్టి
మేము మొట్టమొదట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొట్టమొదటి సంతకం మరి ప్రత్యేక హోదా మీద పెడతామని రాహుల్ గాంధీ గారు ప్రకటిస్తున్నారు. నేను ఆకర్షితున్నది దానికి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమని ఏలూరు ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గంలో 45వ డివిజన్కు చెందిన జనసేన పార్టీ అభ్యర్థి పసుపులేటి దినేష్ మరియు సుమారు 200 మంది జనసేన కార్యకర్తలు, మహిళలు గురువారం శ్రీరాంనగర్లోని ఆళ్లనాని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నాయకులు పసుపులేటి శేషు మరియు కార్పొరేటర్లు ఇలియాస్ పాషా, రియాజ్ అలీఖాన్ల ఆధ్వర్యంలో ఆళ్లనాని సమక్షంలో వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా ఆళ్లనాని వారికి పార్టీ కండువాలను వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆళ్లనానికి జై కొడుతూ పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు. అనంతరం నగర పార్టీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి భారీ విజయాన్ని సాధించి అధికారం చేపట్టడం లాంఛనమేనని పేర్కొన్నారు. అలాగే ఏలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ఆళ్లనానిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. వైకాపాలో చేరిన పసుపులేటి దినేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీలో ఇప్పటిదాకా ఉన్నామని, కూటమిగా ఏర్పడి కేవలం చంద్రబాబుని సీఎం చేసేందుకే పవన్ తపన పడుతున్నారని, ఆ విధి విధానాలు నచ్చకే పార్టీని వీడేమని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే ఆళ్లనానిని మళ్లీ గెలిపించుకోవడానికి తామంతా సైనికుల్లా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్, వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు నున్నా స్వాతి కిషోర్, నాయకులు కిలాడి దుర్గారావు, బండారు కిరణ్ కుమార్, వైఎన్వి శివరావు, ఎల్లపు మోజేష్ మరియు కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గతంలో 2021లో జరిగినటువంటి కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పసుపులేటి దినేష్ గారు ఈ రోజున మరి జనసేన పార్టీకి రాజీనామా చేసి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, ఆళ్లనాని గారి యొక్క ప్రేమ అభిమానాలతో మరి ఆయన యొక్క సమక్షంలో ఆయన యొక్క అమృత హస్తాల మీద ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. మరి అది తెలుసుకొని దినేష్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ యొక్క అవినీతి కార్యక్రమాలు కానీ, చంద్రబాబు నాయుడు యొక్క అతను చంద్రబాబునే ముఖ్యమంత్రి చేయాలనే ఒక అసమానమైన దృఢాలోచనలో ఉన్న ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారిని బుద్ధి తెచ్చుకునేట్టుగా ఈ రోజున మన దినేష్ గారు, పసుపులేటి దినేష్ గారు ఈ రోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా పార్టీ వాళ్ళు. మరి ఈ రోజున మరి ఆళ్లనాని గారి యొక్క అమృతాస్తాల మీద దినేష్ గారు, అట్లా పసుపులేటి శేషు గారు, మరి 45వ డివిజన్ ఉన్నటువంటి మరి జనసేన పార్టీ కార్యకర్తలు, అట్లా ఏలూరు ఉన్నటువంటి నలుమూల నుంచి విచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా దినేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆళ్లనాని గారి యొక్క అమృతాస్తాల మీద కాండువా వేసుకోవడం మా అందరికీ సంతోషించదగిన విషయం. ఈరోజు 45వ డివిజన్ మరి కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి జనసేన తరఫున పోటీ చేసినటువంటి పసుపులేటి దినేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆళ్లనాని గారి సమక్షంలో జాయిన్ అవటం మరి ఆయన స్వాగతం పలుకుతూ, ఏదైతే జనసేన పార్టీని నమ్ముకుని వారి సిద్ధాంతాల కోసం పోరాడిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి పనులకి వెనక్కి రావటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, వందలాది మందిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారి మరి పార్టీ ఎజెండా ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల్ని మరి జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వ్యతిరేకిస్తూ మరి అలాంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలని, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న విధానాన్ని వాళ్ళు గమనిస్తూ మరి అనేక మందికి సంక్షేమ పథకాలు అందిస్తున్న దాతగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం కోసం, అలాగే ఈరోజు యువ నాయకుడు మరి దినేష్ గారు, వాళ్ళ సోదరుడు మరి శేషు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, మరి ఆ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి మరి 45వ డివిజన్ పాషా గారు ఆధ్వర్యంలోనూ, అలాగే ఆళ్లనాని గారి చేతుల మీదుగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం అదృష్టంగా భావిస్తూ వారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆహ్వానం పలుకుతూ మరి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నా పేరు పసుపులేటి దినేష్ అండి. దాదాపు నేను 2013 నుంచి 2027 దాకా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను నేను. అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో వారి మీద అభిమానంతో వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అవమాన పాలయ్యాను తప్ప పార్టీ ప్రయోజనాల వల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్దాని ఉద్దేశంతో వెళ్ళాను నేను. అయితే ఇక్కడ కూడా ఒక విషయం ఏంటంటే, నేను ఎంత పార్టీలో పోటీ చేసినా సరే, నాని గారిని కానీ అందరిని వ్యతిరేకించి బయటకు వచ్చి పోటీ చేసినా సరే, నా కుటుంబం అనుకుని నన్ను ఎవరో కూడా ఎంత కూడా నన్ను బాధ పెట్టలేదు. ఇన్నాళ్ళు కూడా ఎందుకు వదిలేసి వచ్చానా అని ఎన్నో బాధలు పడ్డాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాయకులు కూడా నా ఎదురుగానే ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టినా సరే పట్టించుకోకుండా అలా ఉన్నాను. నా పనులను చేసినాను తప్ప పార్టీ ప్రయోజనాలకు ఉపయోగం లేకుండా పోయింది. గత సంవత్సరం నుంచి కూడా ఆయన వ్యతిరేక కూడా చేయాలన్నప్పటి నుంచి కూడా టీడీపీని వెనకేసి రావడం, దానివల్ల పార్టీలు కూడా తిరగడం మానేశాను. నా ఆశయాలకు నచ్చి వెళ్ళినందుకు కూడా నాకు తగిన గుణపాఠం జరిగింది. అయితే ముఖ్యంగా నాన్నగారి వల్ల నేను మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. గత వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేసింది, ఆయన అభిమానంతోనే పనిచేసాం, కృషి చేసాం, గెలిపించుకున్నాం. కానీ గెలిపించిన తర్వాత నాకు నిజంగానే అదృష్టం లేదు. అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి ప్రజలకు పనిచేయడానికి అవకాశం లేకుండా పోయింది. అదే బాధతో ఇప్పుడు నాన్నగారిని గెలిపించుకుని నేను స్వయం కృషితోనే ఎదుగుతానే తప్ప ఇక ఏ పార్టీకి వెళ్ళే ఉద్దేశం లేదు. ఇక్కడే ఉంటా, నాన్నగారి ఆదేశాల ప్రకారం పనిచేసుకుంటా. జై ఆళ్ళ నాన్నగారు. ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాచావలి గురువారం భీమడోలు మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గల గ్రామాలుగా గుర్తించిన ప్రాంతాల్లో పర్యటించారు. దీనిలో భాగంగా చెట్టన్నపాడు, ఆగడాల లంక, అంబర్పేట, లింగంపాడు గ్రామాల్లో గల 8 సమస్యాత్మక పోలింగ్ బూతులను సందర్శించారు. అక్కడ గల మౌలిక సదుపాయాలు, ఇతర వసతులను పరిశీలించారు. చెట్టన్నపాడు గ్రామంలో గల పోలింగ్ బూత్లోకి ఒక గదిలో నిరుపయోగంగా ఉన్న సామగ్రి ఉండడం గమనించి వాటిని తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో గల 3,204 మంది దివ్యాంగులు, 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 982 మంది వయోవృద్ధ ఓటర్లు ఓటు హక్కును ప్రత్యేక పరిస్థితుల్లో వినియోగించుకునే విషయమై పరిశీలన జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో భీమడోలు తహసీల్దార్ వరాహలయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి స్వర్ణలత పాల్గొన్నారు. 720 అప్పుడు 769 ఉన్నారు, రిలేషన్స్ పోగా 720 ఉన్నారు. ఫీమేల్ వచ్చి 343, ఫీమేల్ వచ్చి 370 సార్, మెయిల్ వచ్చి 340. పంపించాము. టాయిలెట్స్ ఇక్కడ 2 ఉన్నాయా సపరేట్గా? మేము క్లీన్ చేయాలంటే మరి జెంట్స్ టాయిలెట్ అని ఒకదానికి బోర్డు పెట్టాము. చెత్తంతా చేసేయాలి. ఈ బెంచెస్ కూడా ఉన్నాయి, ఏజెంట్స్ అది కూర్చోవడానికి ఈ బెంచెస్ ఓకేనా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. ఆంధ్ర తెలంగాణ బోర్డర్ సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని గురువారం ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరి దగ్గరైనా 50,000 రూపాయల నగదు మించి ఉంటే స్వాధీనం చేసుకుంటామని, మద్యం, గంజాయి, నాటుసారా అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. తనిఖీ కేంద్రం వద్ద సిబ్బందిని పెంచుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ ఎస్ఐలు శేఖర్ బాబు, ఎలియాజర్ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ में का ఈరోజు ఈ తాటాకుల వారిగూడెం ఎస్సీబీ చెక్ పోస్ట్ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఉదయం పూట అంటే 9, 10, 11 గంటల వరకు వెహికల్స్ బాగా మనకి తెలంగాణ నుంచి వచ్చాయి కానీ అలాగే ఆంధ్ర నుంచి వచ్చాయి కానీ ఎక్కువ ఉన్నాయి. మనకి దగ్గరలోనే ఒక 25 మీటర్స్ డిస్టెన్స్లోనే తెలంగాణ వారు కూడా ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ నుంచి మన వైపు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. అలాగే ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఎప్పుడు కూడా 24 అవర్స్ ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ కూడా ఒక ఇద్దరు ఉంటారు, జంగిల్ డ్రెస్లో ఉంటారు. అలాగే ఎక్సైజ్కి సంబంధించి కానిస్టేబుల్స్ ఉంటారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కాబట్టి మనకి ఆర్టీఐ డిపార్ట్మెంట్ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే రెవెన్యూ సైడ్ నుంచి కూడా మనకి చెక్ పోస్ట్లో వాళ్ళు కూడా ఉదయం పూట, సాయంత్రం పూట వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంటారు. అయితే ఈ చెక్ పోస్ట్లో ప్రతి వెహికల్ని కూడా మేము క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. ఈ తనిఖీల్లో భాగంగా 50,000 దాటి ఎవరైతే క్యాష్ క్యారీ చేస్తారో వాళ్ళని ఆ అమౌంట్ పూర్తిగా సీజ్ చేయడమే కాకుండా దాన్ని పూర్తిగా ఏ కారణం చేత తీసుకెళ్తున్నారు, అదేమైనా ఇల్లీగల్ పర్పస్ అని చూసిన తర్వాత మాత్రమే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది 50,000 క్యాష్ దాటితే. అలాగే గోల్డ్ ఎవరైనా వ్యాపారస్తులు గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకెళ్తున్నా కూడా దాన్ని కూడా ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి లిక్కర్ కానీ, గాంజా కానీ, అలాగే ఐడిఆర్ఆక్ కానీ ఈ 3 ఏదైనా కూడా దాన్ని ఇక్కడ సీజ్ చేస్తాం. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది, తనిఖీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనకి ఫ్రీబీస్ ఎవరైతే ఎలక్షన్లో ఓటర్ని ప్రలోభ పెట్టడానికి తీసుకెళ్తారో, అంటే ఒకే ఐటెమ్ కుక్కర్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, లేకపోతే వాచెస్ కావచ్చు, ఏదైనా కానీ ఒక పార్టీ వారు ఓటర్ను ప్రలోభ పెట్టడానికి కనుక తీసుకెళ్తుంటే అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. దీనికి సంబంధించి మనం ప్రతి 24/7 మనకి ఈ తాటాకుల వారి గురించి చెక్ పోస్ట్లో చెకింగ్ జరుగుతుంది. దీన్ని ఇంకా బలోపేతం చేస్తాం. ఇక్కడ మెనని కూడా పెంచడానికి చర్యలు తీసుకుంటాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం కాంవర్పుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద ప్రముఖుల వాహనాలను తనిఖీలు చేసినట్లు ఎన్నికల అధికారి మొహిద్దీన్ తెలిపారు. ఏలూరు జంగారెడ్గూడెం మార్గంలో ఎన్నికల చెక్పోస్ట్ మీదుగా వెళ్తున్న తెనాలి ఎమ్మెల్యే కన్నావతుల శివకుమార్, ఉంగుటూరు ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు, వైసీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, చింతలపూడి వైసీపీ అభ్యర్థి కంబం విజయరాజు, మాజీ జెడ్పీటీసీ గంటా సుధీర్ బాబు వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే వాహనానికి అలాగే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార వాహనాలకు జెండాలు ఉండడంతో అనుమతి ధ్రువపత్రాలను పోలీస్ కానిస్టేబుల్స్ రామకృష్ణ, అశోక్, సిఐఎస్ఎఫ్ జవాన్లతో కలిసి పరిశీలన చేసి పంపించారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా మొహిద్దీన్ తెలియజేశారు.
ఎన్నికల కమిషన్ రూపొందించిన సి విజిల్ యాప్ను ప్రజలు వినియోగించుకుంటూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని జంగారెడ్గూడెం ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ స్లీవ్ జోజీ కోరారు. జంగారెడ్గూడెం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మండల ఎన్సీసీ నోడల్ అధికారి ఎంపీడీఓ విజయప్రసాద్తో కలిసి ఆయన మాట్లాడారు. సి విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం, వినియోగించే పద్ధతి, దీనిపై అధికారులు స్పందించి తీసుకునే చర్యలపై వివరించారు. ఎప్పటి వరకు ఈ యాప్ ద్వారా తమకు 4 ఫిర్యాదులు అందాయని, వాటిని పరిష్కరించడం జరిగిందని, కావున ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆండ్రాయిడ్ యాప్ ని డెవలప్మెంట్ చేశారు. అది ఏంటంటే సి విజిల్ యాప్ అన్నమాట. పబ్లిక్ మీ గ్రామంలో గానీ, మీ ఇంటి పక్కన గానీ, ఎక్కడైనా గానీ మన ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా మద్యం గానీ, డబ్బులు పంచడం గానీ, లేకపోతే మీటింగ్ లో రాజకీయ నాయకులు ఒక పార్టీ గురించి ఇంకో పార్టీ దుర్భాషలు ఆడటం గానీ, తర్వాత మతపరమైన విషయాలు గానీ ఏమైనా మాట్లాడినా గానీ, ఏ విషయమైనా సరే పబ్లిక్ వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్ లో సి విజిల్ అని యాప్ ఉంటది. అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో 2 minutes వీడియో గానీ, లేకపోతే మీరు అక్కడ జరిగే ఫొటోస్ కానీ, ఆడియోస్ కానీ, ఫొటోస్ కానీ ఏదైనా లోడ్ చేశారనుకో, మీరు మొబైల్ నెంబర్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఇష్టం లేకపోతే కనుక, మీ విషయాలు సీక్రెట్ ఉంచుకోవాలనుకుంటే కనుక మామూలుగా డౌన్లోడ్ అయిపోతుంది. అయిన తర్వాత అక్కడ ఏ విషయం జరుగుతుందో అది ఆ యాప్ లో డౌన్లోడ్ చేస్తే కనుక ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతారు. వాళ్ళకి ఇది 5 minutes లో మెసేజ్ వెళ్ళిపోతుంది. దానికి 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో మా టీం వస్తుంది. వచ్చేసి అక్కడ జరిగే ఏమైనా ఎలక్షన్ కోడ్ కి వ్యతిరేకంగా జరిగితే కనుక దాని మీద ఎమ్మటే చర్య తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ గారు దాని మీద ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు. దాని మీద 100 నిమిషాల్లో యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా విషయాలు వ్యతిరేకంగా ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా జరిగితే కనుక ఆ యాప్లో అప్లోడ్ చేస్తే కనుక మా టీం ఎమ్మటే అటెండ్ అయ్యి దాన్ని ఖండించి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కాబట్టి ఆ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకొస్తున్నాను. కలెక్టరేట్ లో కూడా మన కలెక్టర్ గారు పర్సనల్ గా కంట్రోల్ రూమ్ పెట్టారు. ఒకవేళ మీరు యాప్ లో లోడ్ చేయగానే అది ఎమ్మటే మన ఏలూరు కలెక్టరేట్ లో ఒక టీం వారు కన్సర్న్ ఫ్లయింగ్ స్క్వాడ్ కి మీకు ఇలా కంప్లైంట్ వచ్చింది, అర్జెంట్ గా అటెండ్ అవ్వమని పర్సనల్ గా ఫోన్ చేస్తారు. వాట్సాప్ ద్వారా కూడా ఆ మెసేజ్ పంపిస్తారు. ఇలా కంప్లైంట్ వచ్చిన పలానా లొకేషన్ లో మీరు ఎమ్మటే అటెండ్ అవ్వమని. కలెక్టర్ గారు కూడా దీని విషయంలో చాలా పర్సనల్ గా టేక్ కేర్ చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ అందరూ గమనించి ఈ యాప్ విషయంలో అవగాహన తెచ్చుకొని మీ ఊర్లో కానీ, మీ ఇంటి పక్కన కానీ ఏమైనా జరిగిన వల్ల కరెక్ట్గా మెసేజ్లు కరెక్ట్గా పెడితే బాగుంటుంది. మళ్ళీ ఫేక్గా కాకుండా వచ్చి మళ్ళీ అక్కడ టీం వాళ్ళు వచ్చి ఏం జరగకుండా మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇబ్బంది. కాబట్టి నిజాయితీగా కరెక్ట్గా వైలేషన్ అవుతే కనుక మీరు దాన్ని యాప్ని ఉపయోగించుకొని మన ఎలక్షన్స్ సవ్యంగా జరిగే దానికి అవకాశం కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ సి విజిల్ యాప్ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవడానికి చాలా అనువైనది. అది ఎందుకంటే 100 minutes లోనే మేము అది ఎటువంటి ఇష్యూ అనే కానీ ఎంక్వైరీ చేసి ఫైనలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్ లో ఏదైనా ఎంసీసీ కోడ్ వైలేషన్ జరిగినప్పుడు ఈ సి విజిల్ యాప్ అనేది వేసుకుని మా దృష్టికి వచ్చిన 5 minutes లోనే మేము దాన్ని ఆ యొక్క అక్కడ వైలేషన్ అయిందో మేము ఆ ఏరియాకి ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చి ఆ ఇష్యూని ఎంక్వైరీ చేసి అప్పటికప్పటికే దాన్ని చేస్తారు. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా ఈ సి విజిల్ యాప్ ను ఉపయోగించుకోవాల్సిన కోరుచున్నాం. అలాగే ఇప్పటికే మేము మన మండలంలో 4 వరకు జరిగే 4ని కూడా వెంటనే వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి సెటిల్ చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా రేపు ఇటువంటి ఎలక్షన్ విషయంలో ఏదైనా జరుగుతున్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని అందరికీ 2024 సంవత్సరంలో చింతలపూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా పిలుపునిచ్చారు. చింతలపూడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని, చిన్న చిన్న మనస్పర్ధలున్నా సరిచేసుకుంటూ కలిసికట్టుగా అందరూ ముందుకెళ్లాలని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటామని, ప్రతి కార్యకర్తకు నాయకులకు అండగా ఉంటామని తెలియజేశారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని అన్నారు. వైసీపీ పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందని, అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావూరి లావణ్య, సుందర్రావు, బొడ్డువాసు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో గౌరవనీయులు శ్రీమతి వైఎస్ షర్మిల గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది.
అక్కడ నుంచి మొదటిసారిగా మరి జంగారెడ్డిగూడెం టౌన్కి రావటం జరిగింది. నేను చింతలపూడి వెళ్ళి కాంగ్రెస్ ఆఫీస్లో మరి అక్కడ కాంగ్రెస్ నేతలందరినీ కూడా కార్యకర్తలను కలవటం జరిగింది. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం రావటం, జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడాను, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు నన్ను ఇక్కడ ఆహ్వానం పలకటానికి, నన్ను ఆదరించడానికి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా లేఖని నేను మొన్న పోయిన శనివారం సమర్పించడం జరిగింది. బై పోస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది, జాతీయ అధ్యక్షులు పార్టీకి. అలాగే జిల్లా అధ్యక్షుల వారికి బై హ్యాండ్ మా పిఏ ద్వారా అక్కడ ఆయన ఆఫీస్లో సమర్పించడం జరిగింది. అలాగే వాట్సాప్ ద్వారా కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే జాతీయ అధ్యక్షుల వారికి, జిల్లా అధ్యక్షుల వారికి వాట్సాప్ కూడా పంపించడం జరిగింది శనివారం రోజు. ఆ తర్వాత ఆదివారం రోజున నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మళ్ళా కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, అలాగే దేశంలో కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలి అనేది మా యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షను సాధించుకునే దిశగా మేమందరం కూడా ఖచ్చితంగా కష్టపడతామని, కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పట్నంలోని కోర్ట్ ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ భవనంలో ఈ ఎన్నిక జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి పి లక్ష్మణరావు మాట్లాడుతూ బార్ కౌన్సిల్ నిబంధనలు పాటిస్తూ ఈ ఎన్నికలు నిర్వహించామని అన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. నూతన కార్యవర్గం సంవత్సరం పాటు బాధ్యతలు నిర్వహిస్తుందని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులు గన్నమణి శేఖర్, మేకల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ జరుగుతున్న ఎన్నికలు ఉదయం 10 గంటలకి ప్రారంభమయ్యాయి. అందరికీ అడ్వకేట్స్ ఐడెంటిటీ కార్డు ప్రకారం నిబంధనలను అనుసరించి ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. సీనియర్స్ అందరూ చాలా మంది వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మా మాజీ ఎమ్మెల్యే గారు అయిన బొడియం శ్రీనివాస్ గారు కూడా ఆయన ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా. అభ్యర్థులు ఎవరు లోపలికి రాకుండా ఓటర్లు మాత్రమే వస్తూ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. సాయంకాలం 5 గంటల వరకు కూడా అభ్యర్థులు వారి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కౌంటింగ్ 5 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయ్యి రిజల్ట్ కూడా వెంటనే ప్రకటిస్తున్నాం. ఈ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన అభ్యర్థులకి, ఓటర్లకి, సహచర న్యాయవాదులందరికీ కూడా మా ఎలక్షన్ కమిషన్ ముగ్గురు తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాత గవర్నింగ్ బాడీ 31 మార్చి నెలతో ముగుస్తుంది. 1వ తారీఖు నుంచి కొత్త బాడీ వారు ఛార్జ్ తీసుకుంటారు. వీరి పదవీ కాలం 1 సంవత్సరం పాటు ఉంటుంది. తదుపరి ఎలక్షన్ బార్ కౌన్సిల్ వారు నిర్ణయించిన తేదీల ప్రకారం మార్చి నెలలో ఆఖరిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అది కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ వాళ్ళ నిబంధనల మేరకు వారు నిర్ణయించిన తేదీల ప్రకారం తదుపరి బాడీకి ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్ అయిన బాడీ 25 మార్చి 31 వరకు కూడా కోర్సులో ఉంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభిమానంతో వెళ్ళాం, అవమానంతో వచ్చాం. పవన్ తీరు నచ్చక ఆళ్లనాని సమక్షంలో భారీగా వైకాపాలో చేరిన జన సైనికులు. అరాచక పాలన అంతానికి సమయం ఆసన్నమైంది. చంద్రబాబుతోనే ప్రజారంజక పాలన. ప్రచార కార్యక్రమంలో బడేటి వెల్లడి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎలిజా ప్రకటన.
మొబైల్ షాప్స్ ఓనర్ల సమస్య పరిష్కరిస్తా, అన్ని విధాలా అండగా ఉంటా. సమస్యలపై మర్యాదపూర్వకంగా కలిసిన సభ్యులకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హామీ. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట చర్యలు. భీమడోలు మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గజావలి. బోర్డర్ చెక్పోస్టుల వద్ద క్షుణ్ణంగా వాహన తనిఖీలు. తనిఖీ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్ఈబీ ఏఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.